హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఇవాళ అయితే బిర్యానీ తెచ్చుకున్నాం, అది కూడా రెడ్ బకెట్ బిర్యానీ. ఈ బిర్యానీ తింటుంటే నాకు పెళ్లి కాకముందు ఒక విషయం అయితే గుర్తొచ్చింది. ఇప్పుడైతే ఏదన్నా పిల్లలకి కానివ్వండి, నాకు కానివ్వండి, ఏదైనా తినాలనిపించినప్పుడు మా ఆయన తెచ్చి పెడతాడు. పెళ్లి కాకముందు మా అమ్మ మా నాన్న నా దగ్గర అయితే ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు వేరే ఊర్లో అయితే ఉండేవాళ్ళు. నేను మా నాన్నమ్మ మాత్రం ఇక్కడ ఉండేవాళ్ళము. మా నాన్నమ్మ అది కూడా హాస్పిటల్లో పనిచేసేది. ఆ హాస్పిటల్లో డాక్టర్ వచ్చేసి ముస్లిం అనమాట. వాళ్ళ ఫెస్టివల్స్కి బిర్యానీ ప్యాకెట్స్ పంచేవాళ్ళు హాస్పిటల్ స్టాఫ్కి అంతా. మా జేజ్ అది తినకుండా నా కోసమని ఇంటికి తెచ్చి నా కోసమని పెట్టేదనమాట. అలా నేను సంవత్సరంలో 1-2 సార్లు మాత్రమే తినింటా బిర్యానీ. మా నాన్నగారు ఊరికి వచ్చినప్పుడు ఏవైనా తెచ్చి పెట్టేవాళ్ళు నాకు. గోబీ రైస్ కానివ్వండి, గోబీ, పానీపూరి, లెగ్ పీసెస్ అలా తెచ్చి పెట్టేవాడు. నేనైతే నాన్ వెజ్లో చికెన్ మాత్రమే తింటాను, అప్పుడప్పుడు ఫిష్ కూడా తింటాను. ఇప్పుడు నేను ఈ బిర్యానీ తింటుంటే నాకు ఆ రోజులు అయితే గుర్తొచ్చాయి. వీడియో నచ్చింటే లైక్